ఇచ్చారు. అయ్యా ఇంతవరకు నా తండ్రి నేను అడుగుజాడలో నడవడానికి అయ్యా మీరు ఏది ఉద్దేశించారు, ఏది తలంచారో ప్రభువా అవన్నీ కూడా నా బిడ్డల మనసుల్లో ఉంచి అయ్యా చక్కగాను నా తండ్రి నాయన అయ్యా నూతనమైన సంవత్సరము అలాగే క్రిస్మస్ ను అయ్యా చక్కగా జరుపుకోవడానికి మంచి అవకాశాన్ని మీరు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా బిడ్డలు చక్కగా ఉదయం లేసి అయ్యా పనికోకపోతూ ఉండగా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఆ పని బాధలో ఉందనైనా మీ తోడు మీ కాపుదల భద్రత బిడ్డల మీద ఉంచండి. అయ్యా మీ క్షేమము నా తండ్రి నేను ఉంచి ఉన్నాను కాబట్టి నా తండ్రి నాయన ఇంత చక్కగా అయ్యా నేను నాయన మహిమపరచుటకు గాను బిడ్డలు నా తండ్రి ఎంతగానో ఆనందిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ప్రభువా అయా కుటుంబాన్ని నా తండ్రి నాయన మీరు నాయన 30 60 100 ఆశీర్వాదకరంగా ముందుకు నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ప్రభువా ఇదిగో సంఘమంతా కుటుంబంలో చేరి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధుల యొక్క ప్రార్థన మీరు ఆలకించగలిగిన దేవుడు. ఇదిగో తండ్రి నాయన దావీదు పట్టణం మందు నా తండ్రి మీరు జన్మించినట్లుగా నా తండ్రి నాయన అయ్యా మా హృదయాల్లో మీరు జన్మించారు. అందుకే నా తండ్రి నాయన ఈ రోజు ఇంత ఆనందముగా సంఘమంతా ఆనందిస్తూ ఉండగా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మరొకసారి కుటుంబం చుట్టూను బిడ్డల చుట్టూను మీ కంచి మీ కాపుదల భద్రతను దయచేయమని పరిశుద్ధులైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మహాదేవ సూర్యచంద్ర నక్షత్రాలను సమస్త సృష్టిని నాయన నోటి మాటతో కలుగు చేసి నాయన నీ బిడ్డలను ప్రేమగా నా తండ్రి నాయన ఈ క్రిస్మస్ అయ్యా మీరు జన్మించిన అయ్యా మా హృదయాల్లో మీరు జన్మించిన విధానం బట్టి మమ్మల్ని చక్కగా నా తండ్రి నాయన అయ్యా పరలోక పట్టణానికి చక్కగా మీరు నడిపిస్తూ అడుగు జాడల్లో ప్రభువా మమ్మల్ని నాయన వెన్నంటి ఎప్పటికీ నా తండ్రి విడిచిపెట్టకుండా మమ్మల్ని నా తండ్రి నాయన ఎంత ప్రేమగా ఎంత ఆనందముగా ఎంత సంతోషముగా నడిపిస్తున్నదాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా చక్కగా అయ్యా ఈ కుటుంబానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభువా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఆర్థికమైన అవసరతలు అయ్యా గడిచిన కాలంలో ఇబ్బందులు ఉంటే ప్రభువా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ కూడా తండ్రి నాయన నీ నామం పేరట మీరు అయ్యా అన్ని అయ్యా నాయన తొలగిపోయినట్టు సహాయం చేయండి నా ప్రభువా. అయ్యా నాయన గోజాడుతున్నాం, బతిలాడుతున్నాం అయ్యా తండ్రి నాయన బిడ్డలు అయ్యా నీ మీద ఆనుకుని నా తండ్రి అయ్యా ఎంతగానో నా దేవా అయ్యా మందిరం విడక అయ్యా నీతో నా తండ్రి నాయన చక్కగా నడుస్తూ ఉన్నారు నా దేవ. అయ్యా మీరు ఆకాశం నుండి తండ్రి నాయన సంగమ యొక్క ప్రార్థన దైవజనుల యొక్క ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్న ఈ గృహంలో చేరు ప్రభువా. అవును నా తండ్రి నీవు తప్ప మాకెవరున్నారు అయ్యా, నీవు తప్ప మాకు అయ్యా భూమి యందు అయ్యా నేను ఎవరు సహాయం చేసేవారు లేరయ్యా. నీవే సహాయకుడుగా నీకు నా తండ్రి గొప్ప పేరు నీకు పెట్టబడి ఉంది అయ్యా. నువ్వు సమాధాన కర్తవని నా తండ్రి నేను నీకు పేరు పెట్టబడి ఉంది. అవును నా తండ్రి అయ్యా కుటుంబాల్లో సమాధానం ఇవ్వగలిగిన దేవుడవు అయ్యా నా తండ్రి నేను కుటుంబాల్లో ఏ అవసరాన్ని నా తండ్రి ప్రతి అవసరాన్ని కూడా తీర్చగలిగిన దేవుడు కాబట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా రమేష్ నడుపుతున్న వాహనాన్ని బట్టి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. వాహనం చుట్టూ మీ కంచి మీ కాపుదల భద్రతను దయచేయండి. ఆర్థికమైన అవసరం ఉంటే ప్రభు అయ్యా మీరు నాయన నెరవేర్చండి. మీరు ఆశ్చర్యకరుడు కదా నా తండ్రి నాయన అయ్యా అవసరములు నా తండ్రి నాయన ఏది ప్రభు అని మీరు అడిగినప్పుడు ఆయన అన్ని సమకూర్చిన తండ్రి నాయన కుటుంబానికి అందించగలిగిన దేవుడు నా తండ్రి. పిల్లలను జ్ఞాపకం చేసుకో అయ్యా నాయన నీ దయందును మనుషుల దయందును బిడ్డలు ఎదుగుదానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా 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 యజమానుడుగా
అయ్యా కుటుంబాన్ని నాతోనే చక్కగా పోషించగలిగిన కుటుంబం కూడా బిడ్డగా అనుగ్రహించి మీ సన్నిధిలో అయ్యా మనుషులు ఎందును దయందును నాతోనేనైనా అయ్యా ప్రతి ఒక్కట అందులో వర్ధిల్లడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ అయ్యా రాబోతున్న దినాల్లోనైనా బహుగా నా దేవుడు గొప్ప దేవుడని గొప్ప సాక్షిగా సంఘంలో బిడ్డని నిలబెట్టుకొని అయ్యా వాహనాన్ని అలాగే నా గృహాన్ని మీరు ఏర్పాటు చేసి బిడ్డలకు సహాయం చేయమని అయ్యా మీకే నాదని కోరుకుంటూ సంఘం అంతా ప్రార్థిస్తుండగా మీ నామములో సమస్తము సమకూర్చమని పరిశుద్ధులైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అనే సహాయం ఇదిగో నా తండ్రి నాయన రమేష్ కుటుంబంలో జీవిస్తున్న చిన్న పిల్లల మొదలుకున్న పెద్దవారి వరకును అలాగే బంధుమిత్రులకు అలాగే స్నేహితులకు సదాకాలము నీ కృప తోడుండి నడిపించును గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కుటుంబంలో దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు అలాగే మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయాలి. మనమందరం సంఘం అంతా ప్రార్థన చేద్దాం. మహాగణుడా మహోన్నతుడా మీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా బిడ్డలు నిన్ను నమ్మిన వారు దేవా అయ్యా నీ వెంట నడుస్తున్నవారు. అవును నా తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు గొప్ప దేవుడు కాబట్టి అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి అయ్యా మంచి శక్తిని దయచేయగలిగిన దేవుడు కాబట్టి ప్రభువా అయ్యా నీ పాదాల పట్టుకొని బిడ్డలు అడుగుచూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకంలో అయ్యా ఎంతో మంది విడిచిపెట్టినా నీవు నన్ను విడవని దేవుడు అయ్యా. అయ్యా తల్లివైనా నీవే తండ్రివైనా నీవే అయ్యా. మా బలము మా శక్తి నీవేనయ్యా. ఈ కుటుంబానికి నా ప్రభువా అయ్యా అన్నగారికి నా పనిని మంచి పనిని చక్కగా మీరు నాకు దయచేసి అయ్యా బహుగా బిడ్డలు మీరు వాడుకోండి. అలాగే ఆయన మీరెక్కడ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా అక్కగారు కూడా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నేను నిన్ను నమ్ముకొని అయ్యా నీ మీద ఆనుకుని ఉండగా ఆ బిడ్డల హృదయంలో ఏదైతే బాధ ఉందో ఆ బిడ్డల హృదయంలో ఏదైతే నా తండ్రి నేను నెమ్మది లేకుండా ఉందో అయ్యా ఈ క్రిస్మస్ దినాల్లో ఈ నూతన సంవత్సరంలో ప్రభువా అయ్యా బిడ్డలు బహుగా వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నిన్ను నాయన అయ్యా ఎమ్మడించిన వారిని ఎవరిని విడవ దేవుడు అయ్యా. సంఘం అంతా నా తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు. ఈ కుటుంబంలో ప్రభావ బిడ్డలు ఉంటూ ఉండగా ప్రభువా కుటుంబం మీ కంచి మీ కాపుదల భద్రతను దయచేయండి నా తండ్రి నాయన. బిడ్డలకు కావాల్సిన అవసరత మీరు దయచేయండి నా ప్రభువా. హృదయంలో ఏదైతే కోరుకుంటున్నారో ప్రభువా అవన్నీ కూడా నాయన నీ నామం పేరట మీడైనా తండ్రి నాయన సమకూర్చి జరిపించమని ప్రార్థిస్తూ అయ్యా రాబోతున్న దినాలు ఇంకా బహుగా బిడ్డలు వర్ధిల్లడానికి అయ్యా నాయన ఓ గొప్ప కుటుంబముగా తండ్రి నాయన సంఘంలో బహుగా బిడ్డలు వర్ధిల్లడానికి సహాయం చేసి అయ్యా గొప్ప సాక్షులుగా మీ సంఘంలో బిడ్డలను ప్రార్థించుకుంటూ ప్రభు సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ మరొక్కసారి నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధులైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాస విధిగా అందరిని నడిపించును గాక.